Hola, ¿cómo estás? నేను బాగున్నాను అండ్ నా ఛానల్ పేరు టీఎన్పీ వ్లాగ్స్. ఇంకా యాక్చువల్లీ కొత్తగా పెట్టాను ఈ ఛానల్. మీరు దీన్ని చూసి బాగా ఆదరించి ముందుకు తీసుకెళ్తారు అని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఈరోజు బయటకు వచ్చేసాను. టైం మనకి 7 అవుతుంది అండ్ పక్కన మా హస్బెండ్ డ్రైవ్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు మా వీడియో ఒక కంటెంట్ అయితే అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే హైదరాబాద్లో ఉంటాము అండ్ మేము ఇక్కడ సెటిల్ అయ్యి ఆల్మోస్ట్ 5 years అవుతుంది. మేము ఓన్ హౌస్ కొనుక్కుందామని హౌస్ హంటింగ్లో ఉన్నాం ప్రస్తుతానికి. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 1 year నుండి మేము హైదరాబాద్ వెస్ట్ అంతా తిరుగుతున్నాము. అంటే హైటెక్ సిటీ వైపు అన్ని ఏరియాస్ కవర్ చేస్తున్నాం 1 year నుండి. ఏది బాగుంటుంది, ఎక్కడ తీసుకోవచ్చని మాకైతే ఒక క్లారిటీ వచ్చింది ప్రస్తుతానికైతే. కానీ ఇప్పటి వరకు ఏం తీసుకోవాలనేది అయితే క్లారిటీ రాలేదు. ఏరియా వైజ్ అయితే అన్నీ చూసాము. యాక్చువల్లీ నేను ఈ బ్లాగ్ చేయడానికి కారణం ఏంటంటే నా లైఫ్లో కొన్ని ఈవెంట్స్ మీతో షేర్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నాను ఈ బ్లాగ్స్ ద్వారా. సో అందుకనే ప్రస్తుతానికైతే నేను అన్నీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో మేము ఒక హౌస్ అయితే పర్చేస్ చేసుకుందాం అనుకుంటున్నాము. ప్రస్తుతానికి అయితే మేము నిజాంపేట్లో ఉంటాము. ఇప్పుడు నిజాంపేట్ నుండి ఆల్మోస్ట్ ఆపోజిట్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాము. హైటెక్ సిటీ వైపు చూద్దాం అనుకుంటున్నాము. సో ఈ ప్రాసెస్లో మేము చాలా ఏరియాస్ కవర్ చేసాము. మంచురేవల టు హైటెక్ సిటీ అన్నీ చూసాము. సో నేను ఏమేమి చూసామో అదైతే షేర్ చేసుకుంటాను, ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటాను. కానీ ఇంకా ఎక్కడ కొనాలనేది మేము ఇంకా డిసైడ్ అవ్వలేకపోతున్నాము. సో దానికి మేము నిజాంపేట్లో ఒక స్టాండ్ ఎలోన్ అపార్ట్మెంట్లోనే ఉంటాము. కానీ మేమైతే ఇప్పుడు నెక్స్ట్ తీసుకోబోయేది ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో తీసుకుందాం అనుకుంటున్నాము. అండ్ అది రెప్యూటెడ్ బిల్డర్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఇంకా గేటెడ్ కమ్యూనిటీస్ అంటుంటే చాలా పెద్ద బడ్జెట్ వస్తుంది. ఆల్మోస్ట్ 1 crore to 2 crores అనే బడ్జెట్కి వెళ్ళిపోతుంది. అండ్ ఆ బడ్జెట్కి వెళ్తుంటే మనం రెప్యూటెడ్ బిల్డర్స్కి వెళ్ళచ్చు అనేసి మా ఒపీనియన్. ఇంకా నా ప్రిఫరెన్సెస్ కూడా ఆల్మోస్ట్ నాకు పిల్ల ఉంది కాబట్టి సో నాకు మంచి గేటెడ్ కమ్యూనిటీ అయి ఉండాలి అండ్ స్విమ్మింగ్ పూల్ ఉండాలి, జిమ్ ఉండాలి, వాకింగ్ ట్రాక్ ఉండాలి, గ్రీనరీ ఉండాలి, సెక్యూరిటీ వైజ్ అంతా బాగుండాలి. కాబట్టి నేను గేటెడ్ కమ్యూనిటీకి వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ మీకు ఏదైనా తెలిస్తే మంచి గేటెడ్ కమ్యూనిటీ వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్, ప్లీజ్ నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్స్ పెట్టండి. అండ్ లెట్స్ గో ఇన్ టు ద వీడియో. మన ఎక్స్పీరియన్స్లో అయితే మేము చెప్పాం కదా వెస్ట్ హైదరాబాద్ అంతా కవర్ చేసేసామని. మేము హైటెక్ సిటీ వైపే తీసుకుందామని అనుకున్నాము. సో ఫస్ట్ మనం తెల్లాపూర్ గురించి మాట్లాడుకుందాం. తెల్లాపూర్ అనే ఏరియా హైటెక్ సిటీ నుండి 10 to 15 kilometers రేడియస్లోనే వస్తుంది. యాక్చువల్లీ చాలా బాగుంది ఏరియా. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. ఫ్యూచర్లో ఒక 5-10 years తర్వాత ఆ తెల్లాపూర్ ఏరియాని అయితే పట్టుకోలేము. అంత బాగుంటుంది, అంత బాగా డెవలప్ అవుతుంది. అక్కడ మంచి బ్రాండెడ్ బిల్డర్స్ లైక్ అపర్ణ, ఇంకా రాజపుష్ప లాంటి వాళ్ళు మంచి మంచి కమ్యూనిటీస్ బిల్డ్ చేస్తున్నారు. సో అందులో తెల్లాపూర్లో అయితే నేను ఏమేమి చూసానో మీకు చెప్తాను. సో ఫస్ట్ అయితే నేను చూసింది ఓజోన్ హైట్స్ అనమాట. ఆల్మోస్ట్ 2000 to ఆల్మోస్ట్ 1500 to 2000 square feet లో మనకు అక్కడ ఫ్లాట్ దొరికేస్తుంది. 3 BHK దొరికేస్తుంది, 4 BHK కూడా దొరికేస్తుంది. కాకపోతే కొంచెం పాత కమ్యూనిటీ. ఇప్పుడైతే కొన్ని ఫ్లాట్సే సేల్కి ఉన్నాయి, రీసేల్కి ఉన్నాయి. అండ్ అదైతే బాగా నచ్చింది మాకు తెల్లాపూర్ ఏరియాలో. అండ్ దాని పక్కనే సైబర్ వుడ్స్ అని ఉంటుంది. అదైతే చాలా కొత్త కన్స్ట్రక్షన్, బ్రిక్ కన్స్ట్రక్షన్ అది. అండ్ అది కూడా బాగానే ఉంది. బిల్డర్ ఎవరో నాకు తెలియదు కానీ ఇట్స్ ఆల్సో గుడ్ కమ్యూనిటీ. విజన్ అర్షా కూడా ఉంది అక్కడే. విజన్ అర్షాకి అయితే హ్యాంగింగ్ బాల్కనీస్ లేవండి. నాకు బయట నుండే కొంచెం నచ్చలేదు అది. ఇంకా లోపలికి కూడా వెళ్ళి చూడలేదు. అపర్ణ సైబర్ 4 కూడా ఉంది అక్కడ. మనకి అక్కడ బడ్జెట్లో కావాలంటే అది కూడా ఉండేవి. ఒక 1 year బ్యాక్ అయితే బడ్జెట్లోనే దొరికేవి. ఇప్పుడైతే మనం కావాలి అంటే కొంచెం ఎక్కువనే అవుతుంది. అది కూడా అంతా బ్రిక్ కన్స్ట్రక్షనే అనమాట, మైవన్ కాదు. అండ్ అపర్ణాయి లైన్గా ఉంటాయి, ఒక రోలోనే పక్కన ఉంటుంది. అది కూడా నాకు బాగానే నచ్చింది. కానీ అపర్ణ సైబర్ హైట్స్ ముందే చిన్న గ్రేవ్యార్డ్ ఉంది. అది ఓన్లీ ఒక బ్లాక్ అయితే కవర్ అవుతుంది. అది పెద్ద కన్సర్న్ కాదు అనుకుంటే యాక్చువల్లీ అందులో తీసేసుకోవచ్చు ఫ్లాట్స్.
ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు. ఇదంతా ఒక 9 months బ్యాక్ స్టోరీ అనమాట. సో అపర్ణ కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ రాఘవాది వేవ్ అని ఒకటి ఉంది. సో రాఘవాది వేవ్ తెల్లాపూర్లో చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా వస్తుంది. అండ్ దాని బుకింగ్స్ కానీ ఇప్పుడు కూడా నాకు తెలిసి ప్రీ లాంచ్ ఉందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మనం బుక్ చేసుకున్నా కూడా మనకి బడ్జెట్లో వచ్చేస్తుంది. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి రాఘవాది వేవ్కి. సో లెట్స్ టాక్ అబౌట్ కొల్లూరు అనమాట. కొల్లూరులో అన్విత హైనైన్ ఉంది. అది కూడా మేము ఆల్మోస్ట్ చాలా టెంప్ట్ అయ్యామన్నమాట. మనం కొనుక్కుందాం ఇందులో 3 BHK అని. అది కూడా ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ అండ్ ఆల్మోస్ట్ 25 floors గేటెడ్ కమ్యూనిటీ. అది అప్పటికి రేరా రాలేదు. అండ్ ఇప్పుడు మనం బుక్ చేసుకుంటే ఆల్మోస్ట్ 5 years తర్వాత ఫ్లాట్ అనేది మన చేతికి వస్తుంది. అది ఆల్మోస్ట్ చాలా లాంగ్ పీరియడ్. రైట్ ఇన్వెస్ట్మెంట్ అనిపించలేదు. అండ్ ఆ టైం పీరియడ్ అనేది మాకు కరెక్ట్ అనిపించలేదు. ఇట్స్ అ లాంగ్ వెయిట్ అనిపించి సో అన్విత హైనైన్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాం అనమాట. లేదా అంటే అందులోనే బుక్ చేసుకునే వాళ్ళం. బట్ గుడ్ థింగ్ ఈజ్ ఏంటంటే అది ఓఆర్ఆర్కి దగ్గరగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ అయితే మనం పటాన్ చెరువుకి వెళ్దాం. పటాన్ చెరువు కూడా అటువైపే వస్తుంది, కొల్లూరు తెల్లాపూర్కి కొంచెం దగ్గర. అండ్ అక్కడ విల్లాస్ చాలా కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి. ల్యాండ్తో పాటు విల్లాస్ కూడా ఇచ్చేస్తారు. అండ్ చిన్న చిన్న వెంచర్ చేస్తున్నారండి చాలా మంది ప్రైవేట్ పీపుల్. చిన్న చిన్న వెంచర్ చేస్తున్నారు. అందులో 10 to 15 గ్రూప్ విల్లాస్ కట్టేయడం అలా చేస్తున్నారు. సో అందులో నేను ఒక వెంచర్ చూసాను అనమాట. అదేంటంటే శ్రీ వెంకటేశ్వర విల్లాస్ అని ఉంది ఒకటి. వెళ్ళి చూసాము. విల్లాస్ అంతా బాగానే కట్టాడు. సో దానికి 2plex 3plex తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ బయటకు వచ్చి చూస్తే అంటే అక్కడ మేడకి చూస్తే మొత్తం ఇండస్ట్రీస్ అండి. చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి మొత్తం. సో ఆ ఇండస్ట్రీస్ చూసి ఆ కింద గ్రౌండ్ వాటర్ కంటామినేట్ ఎప్పటికైనా అవ్వచ్చు, ఎందుకు రిస్క్ అని అనిపించి మళ్ళీ విల్లాస్ అయితే వద్దనుకున్నాం ఈ ఏరియాలో. కానీ మీకు 1 crore మంచి విల్లా దొరికేస్తుంది. 1 to 2 crores బడ్జెట్ అయితే మీకు 2plex 3plex కూడా దొరికేస్తుంది. చాలా గేంట్ ఉంది. ఓ మై గాడ్. సో ఈ రూట్లో వెళ్ళినప్పుడల్లా లైక్ ఇట్ ఈస్ వెరీ ఐ క్యాచింగ్ అనమాట. యశోద హాస్పిటల్స్ మాదాపూర్ బ్రాంచ్ అండ్ పక్కనే అరవిందో కోహినూర్. చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఇది. $2 to 4 crores మినిమం. స్టార్టింగే 2 crores ఉంటుంది. నెక్స్ట్ కొండాపూర్కి వచ్చేద్దాం. కొండాపూర్లో వాసవి వాళ్ళది శ్రీనివాసం అని ఉంటుంది. అది చాలా బాగుంది. అంటే ఒకటే టవర్ అనమాట. 12 floors అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీ. అండ్ మీకు క్లబ్ హౌస్ కూడా సపరేట్గా రాకుండా కింద గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో అట్లా అరేంజ్ చేశారు. సో అదైతే వాళ్ళు ఆల్మోస్ట్ 3 BHKనే 2 point ఎంత చెప్పారు? 30 floors సంథింగ్. సో అది అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోయింది అనేసి ఇంకా మేము కొండాపూర్లో ఆ వెంచర్కి వెళ్ళలేదు. నెక్స్ట్ ఇంకేమున్నాయి? క్యాండ్యూర్ కూడా చాలా పెద్ద వెంచర్ అండి కొండాపూర్లో. అది 30 floors to 35 floors మధ్యనే ఉంటుంది. అండ్ ఎందుకో అది చూడగానే అసలు అంత పాజిటివ్ ఫీలింగ్ రావట్లేదు. నేను ఇంకా లోపలికి కూడా వెళ్ళి చూడలేదు. క్యాండ్యూర్ ఔరా రియాలిటీ వాళ్ళది 38 floors ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంది విచ్ గోస్ టువర్డ్స్ లింగంపల్లి రోడ్ అనమాట. సో అది కూడా అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోయింది. కానీ వీళ్ళందరూ కొంచెం ఎస్టాబ్లిష్డ్ బిల్డర్స్ అనమాట, బ్రాండెడ్ బిల్డర్స్. మీకు కొండాపూర్ ఏరియా ఇష్టమైతే వాళ్ళకి వెళ్ళచ్చు. యూ కెన్ బై దేర్. నెక్స్ట్ మనం మణికొండ వెళ్ళిపోవచ్చు. మణికొండ ఈజ్ లైక్ అందరికీ తెలుసు, చాలా ఫేమస్ అది. అక్కడ చాలా మంది సెలబ్రిటీస్ ఉంటారు, ఇంకా ఐటీ వాళ్ళు ఉంటారు. అండ్ చాలా యాక్సెసిబుల్ అనమాట హైటెక్ సిటీకి. తొందరగా వెళ్ళిపోవచ్చు, తొందరగా రావచ్చు. బట్ ట్రాఫిక్ని పక్కన పెట్టేద్దాం. సో మణికొండలో అయితే
యా మణికొండలో అయితే మేము చూసినప్పుడు 2 గేటెడ్ కమ్యూనిటీస్ చాలా ఫేమస్ అండి. అక్కడ ఈఐపిఎల్ కార్నర్ స్టోన్ అని ఉంది, అది చాలా బాగుంది. సో ఈఐపిఎల్ కార్నర్ స్టోన్ అది చాలా బాగుందండి, చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అది. అండ్ ఇంకోటేమో అంబియన్స్ కోర్ట్యార్డ్, అది కూడా బాగుంది. రెండు మంచి గేటెడ్ కమ్యూనిటీస్ అండి, చాలామంది తీసుకున్నారు అందులో. యాక్చువల్లీ మణికొండలో ఉన్న వాళ్ళే అందులోకి షిఫ్ట్ అయిపోతున్నారు చాలామంది తీసుకుని, కొంతమంది రెంట్కి ఇచ్చేస్తున్నారు తీసుకుని. ఈ ఈఐపిఎల్ కార్నర్ స్టోన్ అయితే ఓసీ వచ్చేసి అందరూ చాలామంది ఉంటున్నారు కూడా అక్కడైతే. అంబియన్స్ కోర్ట్యార్డ్లో కూడా అంతే. కానీ ఎందుకో నా పర్స్పెక్టివ్లో అయితే మణికొండలో రోడ్స్ చాలా నారోగా ఉంటాయి అది, అండ్ డెన్సిటీ కూడా చాలా ఎక్కువ మణికొండలో, కన్సిడరింగ్ ద సైజ్ ఆఫ్ మణికొండ. సో ఎందుకులే మనం మళ్ళీ ఇక్కడ ఉంటే స్ట్రక్ అయిపోతామేమో అనిపించి ఇంకా మణికొండను కూడా పక్కన పెట్టేశాము. నెక్స్ట్ అయితే మంచిరేవులు అనమాట. సో 1 fine day మాకు ఒక కాల్ వచ్చిందనమాట, మ్యాజిక్ బ్రిక్స్ అని కాల్ చేసి, కళ్యాణ్ స్కై 9 ఉంది మంచిరేవుల, విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు నార్సింగి, మీరు వచ్చి చూడండి మీకు నచ్చుద్దంటే. సో మేము అప్పటికప్పుడు వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిపోతే చాలా బాగుంది. ఒక పాయింట్ వరకు నార్సింగి రోడ్ ఎక్కేసాము, వారార్ ఎక్కేసాము, వెళ్తానే ఉన్నాం. కానీ మంచిరేవుల ఒక సైడ్ని వచ్చిందనమాట, దాని ఎంట్రన్స్ కూడా రోడ్ చాలా నారోగా ఉంది. కళ్యాణ్ స్కై 9 వెళ్ళడానికి మంచిరేవులలో ఓఆర్ నుండి చాలా సందులు దాటాలి. అదైతే మాకు నచ్చలేదన్నమాట. అదైతే చాలా మంచిగా కట్టాడు, బ్రిక్స్ కన్స్ట్రక్షన్ చేశాడు, అండ్ చాలా విలేజ్ ఫీలింగ్ వచ్చింది మంచిరేవులో అయితే నాకు. ఆ ఏరియా అంతా రోడ్స్ కూడా లేవు సరిగ్గా, అండ్ కానీ అది కొంచెం డెవలప్ అవడానికి టైమే పడుతుంది అనుకోండి. సో అదైతే లాస్ట్ ఆప్షనే అనుకున్నాము మంచిరేవుల. సో అక్కడైతే ఒక్క ప్రాజెక్ట్ అయితే చూసి వచ్చేసామన్నమాట. కమింగ్ టు కోకాపేట్ అయితే అసలు మనం చెప్పక్కర్లేదు, అది సెకండ్ హైటెక్ సిటీ అవుతుంది నెక్స్ట్ 10 yearsలో. అండ్ నియోపోలిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ కోకాపేట్ అనమాట. సో అక్కడ బోల్డ్ అన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, బోల్డ్ అన్ని ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి, బోల్డ్ అన్ని సెజ్లు వస్తున్నాయి అనమాట. సో మనం చెప్పక్కర్లేదు, అది నెక్స్ట్ 5 yearsలో ఎలా ఉంటుంది, ఇంకా 10-15 years అయితే ఇంకెంత డెవలప్ అవుతుంది అనేది. సో ఇట్ విల్ బి అనదర్ ఐటీ కారిడోర్ ఖచ్చితంగా. అక్కడికైతే మేము వెళ్తా వస్తూ ఉండేవాళ్ళం. అక్కడ మా కళ్ళ ముందే కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి, మా కళ్ళ ముందే బిల్డింగ్స్ లేపేస్తున్నారు, సెజ్లు లేపేస్తున్నారు అసలు. యా సో మాకైతే బాగా నచ్చింది, చాలా బాగుంటుంది కోకాపేట్ కూడా. అండ్ అక్కడ బ్రిగేడ్ అని చాలా ప్రీమియం బిల్డర్ అనమాట. సో అక్కడ ఫ్లాట్ ఒక 4 BHK 3 BHK ఫ్లాట్ కాస్ట్ 2.5 crores to 3 crores నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా అది ఇంకెక్కడ ఎండ్ అవుతుందో మీ ఊహలకే వదిలేస్తున్నా నేను. సో అంత ప్రీమియం బిల్డర్స్ అందరూ ఆ సరౌండింగ్స్లోనే ఉన్నారండి, నియోపోలిస్ అండ్ కోకాపేట్ సరౌండింగ్స్లోనే. ఇంకా ఇదంతా చూసాక లైట్ అనిపించింది, మన వల్ల కాదు అనిపించింది. ఇట్ విల్ బి అవుట్ ఆఫ్ బడ్జెట్ కాదు, సో అది సంథింగ్ బిహైండ్ అనమాట. సో అది కూడా అయిపోయింది, కోకాపేట్ కూడా అయిపోయింది. సో ఇన్ని ప్లేసెస్ చూసాక వెస్ట్ హైదరాబాద్లో మాకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. అండ్ లాస్ట్లో నార్సింగి అనమాట. నార్సింగి కూడా చూసాము. సో నార్సింగి కూడా ఏముంటుందిలే నార్సింగిలో అనుకున్నాం. యాక్చువల్లీ నార్సింగియే కోకాపేట్కి చాలా దగ్గర, కోకాపేట్కి ప్యారలల్గా వెళ్తుంది నార్సింగి. అండ్ దాని స్ట్రెచ్ ఉంది చూసారా, అది చాలా డెవలప్ అవుతుంది అనమాట. సో నార్సింగి రూట్లోకి వెళ్తే అక్కడ మనకి షాపింగ్ మాల్స్ ఉన్నాయి, జ్యువెలరీ షాప్ ఉంది, అండ్ ఈటింగ్ కార్నర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనమాట. అక్కడ కూడా కొన్ని వెంచర్స్ చూసాము, కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ చూసాము. యా సో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ల్యాన్సమ్ చూసామన్నమాట. అక్కడ ఆ రోడ్లో అయితే చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అక్యురేట్ వెంచర్స్ పక్కన ఉంది, అది కూడా చూడగానే బాగానే అనిపించింది మాకు. అండ్ నిజంగా ఓఆర్ఆర్ నుండి చూస్తుంటే రాత్రిపూట కళ్ళు చెదురుతున్నాయి అనమాట ల్యాన్సమ్ ఎల్డోరెడో అయితే. సో యా ఆ రోడ్లో అయితే
నార్సింగి రోడ్లో అయితే ఇదైతే ఒకటి చూసాము. అక్కడ హాల్ మార్క్ కూడా ఉంది, కానీ దాని వెనకాలే సమ్ హైడ్రా ఇష్యూస్, ఒక బ్లాక్ అంతా హైడ్రా ఇష్యూస్తో ఉంది. ఎందుకులే పోయి వెళ్ళడం హాల్ మార్క్కి మళ్ళీ ఎందుకు వెళ్ళి చూడటం అనేసి మేము చూడలేదు. కాకపోతే మేబీ చాలామంది కొనేసుకుని ఉన్న వాళ్ళైతే మేబీ మీలో చాలామంది కొనుక్కుని కూడా ఉంటారు హాల్ మార్క్లో. సో యా, బట్ నార్సింగి రోడ్లో అయితే రెండు చాలా ఫేమస్ అప్కమింగ్ గేటెడ్ కమ్యూనిటీస్. దట్స్ ఆల్. ఇంతవరకు అయితే మేము చూసాం ఫ్రమ్ పాస్ట్ 365 days. ఏదైనా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. మీకు తెలిసిన రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీ పేరెంట్స్కి వీడియో షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. బికాస్ ఈ వీడియో అనేది ఎవరైతే హౌస్ హంటింగ్లో ఉన్నారో, లేదంటే ఎవరైతే ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయో, ఇల్లు కొనుక్కునే ప్లాన్స్ ఉన్నాయో చాలా యూజ్ అవుతుంది అనమాట. నేనైతే కమ్యూనిటీస్ పేరుతో సహా చెప్పేశాను. సో మీకైతే ప్రీమియం అండ్ మామూలు గేటెడ్ కమ్యూనిటీస్ కూడా చెప్పాను. సో మీరైతే ఒకసారి వెళ్ళి డిసైడ్ చేసుకుని అండ్ బుక్ చేసుకునే ముందు మీరు ఒకటికి 10 సార్లు వెళ్ళి ప్రతి పాయింట్ని మళ్ళీ థరోగా చెక్ చేసి అక్కడున్న వాళ్ళతో మాట్లాడి, సరౌండింగ్ పీపుల్తో మాట్లాడి, అప్పుడే మీకు కరెక్ట్ అనిపిస్తేనే మీరు ఏదైనా అపార్ట్మెంట్ కానీ ఫ్లాట్ కానీ బుక్ చేసుకోండి. ఇదైతే నా ఎక్స్పీరియన్స్ చెప్పాను ఇంతసేపు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TNP Vlogs and bye.